టీడీపీ జనసేన ఉమ్మడిగా నిర్వహించే తాడేపల్లిగూడెం సభలో బడుగు బలహీన వర్గాల భవిష్యత్ ఏంటో తేల్చాల్సిందేనన్నారు హరిరామ జోగయ్య. అధికారం పంచుకోవడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటో, చంద్రబాబు పాత్ర ఏంటో తెలియకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదన్నారాయన. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలన్నారు హరిరామ జోగయ్య. గౌరవమైన హోదాలో పవన్ పదవి దక్కించుకోవాలని సూచించారు. తాడేపల్లిగూడెం సభలో వీటిపై స్పష్టత ఇవ్వాలన్నారు. సభలో స్పష్టత రాకపోతే 29వ తేదీన కార్యాచరణ ప్రకటిస్తానన్నారు హరిరామ జోగయ్య. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, రేపు తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేనల ఉమ్మడి మీటింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి నాయకులందరూ కూడా హాజరు కాబోతున్నారు. తొలి మీటింగ్ ఇది. ఈ సమయంలో అసలు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయాలు తీసుకున్నారు అనేటటువంటి విషయంలో క్లారిటీ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ కి రాజ్యాధికారంలో అంటే ముఖ్యమంత్రిగా ఆయనకి ఎంతకాలం పదవి ఇస్తున్నారు, అలాగే ఎన్ని బడుగు బలహీన వర్గాలకి అలాగే జనసేనలో ఉండేటటువంటి నాయకులకి ఎన్ని మంత్రి పదవులు ఇస్తున్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి అనేటటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ రాశారు. బడుగు బలహీన వర్గాల భవిష్యత్ ఏంటో ఈ సభ ద్వారా తేల్చాలి. వీరందరూ కూడా కాపులు భాగస్వాములుగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలి. దీన్ని నమ్మి పోరాటం మొదలు పెట్టారు. వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ని చూడాలనుకుంటున్నారు అని చెప్పేటటువంటి ఒక లెటర్ రాశారు. అయితే రేపు జరగబోయేటటువంటి సభలో కనుక ఇటువంటి ఈ విషయాలపైన నిర్ణయం ప్రకటిస్తేనే జనసేన నుంచి వచ్చేటటువంటి ఓట్లన్నీ కూడా టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. లేదంటే కనుక మళ్ళీ ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి వీరందరూ కూడా మళ్ళీ మొదటికి వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఆయన చాలా ఈ లేఖలో అయితే ప్రస్తావించారు. సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఈ కూటమి భాగస్వామిగా ఉండేటటువంటి తాడేపల్లిగూడెం సభ మొదటి సభలో కనుక చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే 29వ తేదీన తన కార్యాచరణ ప్రకటిస్తాను. అలాగే కాపు సంక్షేమ సేన తరపున ఉన్నటువంటి ఫాలోవర్స్ అందరూ కానీ అలాగే ఈ జన సైనికులందరూ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది 29వ తారీఖున తేలేటటువంటి అవకాశం ఉందంటూ ఒక ఘాటైన లేఖనైతే రాశారు. అయితే రేపు సభలో ఎలాంటి నిర్ణయాలు అటు చంద్రబాబు గానీ ఇటు పవన్ కళ్యాణ్ గానీ ప్రకటిస్తారు అనేటటువంటి ఆసక్తి అయితే నెలకొంది. ఎస్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.